ఆ 2 షాట్లు ప్రపంచం మౌనంగా చూసింది. ఒక స్టేడియం, ఒక దేశం, ఒక ఆశ, అన్నీ ఒక మనిషి భుజాలపై నిలిచిన రాత్రి అది. 2022 T20 వరల్డ్ కప్ వేదిక మెదిక్, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. 1,00,000కు పైగా ప్రేక్షకులు. ప్రత్యర్థి పాకిస్తాన్. భారత్ ఛేదించాల్సిన లక్ష్యం 160 పరుగులు. మ్యాచ్ ప్రారంభమైంది, కానీ భారత్ ప్రారంభం కుదేలైంది. రోహిత్ అవుట్, రాహుల్ అవుట్. స్కోర్ బోర్డ్ ఒత్తిడి పెరుగుతోంది. దేశం మొత్తం ఒక్క ప్రశ్న: మళ్ళీ పాకిస్తాన్ చేతిలో ఓటమా? క్రీజ్లో ఒక మనిషి నిలిచాడు, విరాట్ కోహ్లీ. గత కొంతకాలంగా విమర్శలు, ఫామ్పై సందేహాలు, కానీ ఆ రోజు అతని కళ్ళలో భయం లేదు. ఒక నిశ్శబ్ద సంకల్పం ఉంది. ఓవర్లు తగ్గుతున్నాయి, రన్స్ పెరుగుతున్నాయి. చివరి దశకు మ్యాచ్ చేరుకుంది. 31 పరుగులు, 8 బంతులు. అసాధ్యం అనిపించిన సమీకరణం. బౌలర్ హారిస్ రౌఫ్, ప్రపంచంలో వేగవంతమైన బౌలర్లలో ఒకడు. స్టేడియం మొత్తం నిశ్శబ్దం. బంతి వదిలాడు. కోహ్లీ ముందుకు వచ్చాడు. ఒక పరిపూర్ణ స్వింగ్. బంతి నేరుగా స్టేడియం పైకప్పు వైపు ఎగిరింది. 6. ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాతి బంతి. రౌఫ్ మళ్లీ వేగంగా విసిరాడు. కోహ్లీ బ్యాట్ ఎత్తాడు. బంతి లాంగ్ ఆన్ మీదుగా. మళ్లీ 6. ఆ 2 షాట్లు ప్రపంచం మౌనంగా చూసింది. ఎంసీజీ పేలిపోయింది. భారత్ డ్రెస్సింగ్ రూమ్ లేచింది. ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అది కేవలం షాట్ కాదు, ఒక దేశం ఆశ మళ్లీ పుట్టిన క్షణం. చివరి ఓవర్. ఉత్కంఠ. ప్రతి బంతి గుండె చప్పుడిలా. చివరకు భారత్ విజయం సాధించింది. కోహ్లీ చేతులు పైకెత్తాడు, ఆకాశం వైపు చూశాడు. అది సెలబ్రేషన్ కాదు, ఒక యోధుడి ఉపశమనం.